నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. ఒకప్పటి టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్తో పోటాపోటీగా నటించిన హీరో సుమన్ గారితో మనం ఉన్నాము. సార్, అమ్మ నాకు అబ్బాయే కావాలి అనే సినిమాలో మీరు కొత్త నటీనటులతో నటించారు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? కొత్త యాక్టర్స్ లాగా లేరండి. హీరో పవన్ మహావీర్ వచ్చేసి ఆయన మెడిసిన్ ఆయన చేస్తున్నాడు. బట్ ఆల్రెడీ ఒక 4-5 సినిమాలు ఆయన చేసినట్టే ఉందే తప్ప ఆయన ఏదో ఫ్రెష్గా నేను ఫీల్ అవ్వాలా. బట్ కెమెరా ముందు కొంచెం, ఎందుకంటే లండన్లో పెరిగిన మనిషి కదా, సో కొంచెం ఆ ఫ్రీనెస్ కొంచెం రావడానికి టైం పట్టింది. బట్ అదర్వైజ్ ఆయన చెప్పిన తర్వాత అది గ్రాస్ చేసి బాగానే ఆయన యాక్ట్ చేశారు. అలాగే ఇద్దరు హీరోయిన్లు కూడా, ఒక అమ్మాయి నార్త్ ఇండియన్ అమ్మాయి అయినా డైలాగులు తీసుకొని ప్రాక్టీస్ చేసి మీనింగ్ కనుక్కొని ఇద్దరు బాగా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేశారు. ఇద్దరికి 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్లో వాళ్ళు టోటల్గా నీలమైపోయారు అండ్ బాగా న్యాయం చేశారనమాట. స్క్రీన్లో తెలుస్తుంది అనమాట. సార్, మీరు 1980s నుంచి మొదలు పెడితే 1980 అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2020 తర్వాత కూడా నటిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ సినిమాలో మీరు గమనించిన తేడా ఏంటి? టోటలీ అన్ని చేంజెస్ అండి. ఇప్పుడు ఆ టైంలో మన కాస్ట్యూమ్స్ వేరే, ఇప్పుడు మన కాస్ట్యూమ్స్ వేరే, యాక్టింగ్ మారిపోయింది. అంటే పర్ఫార్మెన్స్ అంతా ఇంగ్లీష్ సినిమా ఎలా ఉందో ఆ విధంగా మనం చేస్తున్నాం. అప్పట్లో డ్రామా ఎక్కువ ఉండేది, ఇప్పుడు డ్రామా ఉంది కానీ అది తెలియట్లేదు. అండ్ టెక్నికలీ కెమెరాస్ అని ఇప్పుడు బాగా, అంటే చిన్న కెమెరాస్ వచ్చేసింది, మంచి అవుట్పుట్ ఇచ్చే కెమెరాస్ వచ్చేసింది. సో చాలా మార్పు వచ్చేసింది. అండ్ చాలా మార్పు వచ్చింది అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న ఛాలెంజింగ్ ఏంటంటే ట్రోల్స్. ఎంత బాగా తీసినా ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్గా అగ్ర హీరో అయినటువంటి అల్లు అర్జున్, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ మీట్లో ట్రోల్స్ని పట్టించుకోకండి, వాటిని పట్టించుకుంటే మనకే టెన్షన్, వాటిని వదిలేస్తే మనమే హ్యాపీగా ఉంటామని చెప్పడం జరిగింది. ట్రోల్స్ గురించి మీరు ఏం చెప్తారు? అండి, జనాలకి జనరల్గా ఏదో ఒకటి కావాలి. ఆ ఏదో ఒకటి కావాలని చెప్పి ట్రోల్స్ చేయడం, తర్వాత ఏదో గాసిప్గా క్రియేట్ చేయడం, తర్వాత నిజంగా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అని రియాక్ట్ అవ్వడం. ఆడియన్స్ కూడా ఏంటంటే ట్రోల్స్ అనేది ఇమాజినరీ, అది వచ్చి రియల్ కాదు, అది వచ్చేసి ఫేక్, అది వచ్చేసి ఏదో కన్కార్డెడ్ చేసి చేయడం అనేది తీసుకుంటే అది కాదు. బట్ పాపం కొందరు అమాయకులు ఉన్నారు, ఆ ట్రోల్స్ చూడంగానే ఎక్సైట్ అయిపోయి ఇచ్చేస్తారు. వీళ్ళకేమో కొంచెం మైలేజ్ పెరగడం, వీళ్ళు కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవడం అలా జరుగుతుంది. సో అది చూసి రియాక్ట్ అవ్వకుండా జస్ట్ క్యాజువల్గా చూసి, ఇప్పుడు ఎట్లా ఏఐ కొన్ని వస్తున్నాయో, ఏఐలో ఇప్పుడు చాలా ఒకప్పుడు ఇది ఎలా జరిగింది ఇప్పుడు ఏఐ రా అని చెప్తున్నారు. అలాగే దాన్ని కూడా తీసేసుకుంటే నో ప్రాబ్లం అన్నమాట. అలాగే సార్, మీకు తెలియదంటూ ఏం లేదు. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్కి రాకపోవడానికి గల కారణం మంచి సినిమాలు రిలీజ్ అవ్వకపోవడమా, లేకపోతే టికెట్ ధర ఎక్కువగా ఉండటం వలన? రెండు అండి. టికెట్ కాస్ట్ అనేది మెయిన్. కామన్ మ్యాన్కి అఫోర్డబిలిటీ లేదు. కానీ మంచి సినిమా అయితే వస్తున్నాడు. సో మంచి సినిమా ఎలా తెలుస్తుంది? ట్రైలర్ బట్టి ఉంటుంది. ట్రైలర్లో ఏదైనా డిఫరెంట్గా, ట్రైలర్లో ఏదైనా డైలాగ్ డెలివరీ, కొన్ని సినిమాలు డైలాగ్స్తో వెళ్తాయి. సో మంచి డైలాగ్స్ ఉన్నాయి సరదాగా, కొన్ని సాంగ్స్తో, కొన్ని యాక్షన్తో, లేదు కొన్ని థ్రిల్స్తో. అది ట్రైలర్లో అంటే 4-5 ట్రైలర్ చేసి అది పంపితే ఓకే. కానీ వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు ఒకే ట్రైలర్ పెడుతున్నారు, అదే చాలా గొప్ప అని ఫీల్ అవుతున్నారు. ఆ ట్రైలర్లో ఏం విషయం ఉండదు. ఎందుకు వస్తారు? ఆడియన్స్ ఇన్ని సినిమాలు, వారానికి 5 సినిమాలు 6 సినిమాలు రిలీజ్ ఉన్నప్పుడు వాటిలో బెస్ట్ ట్రైలర్ ఏదైతే ఉందో వెళ్తారు. షాపింగ్ వెళ్ళినప్పుడు మీరు బయట షోరూమ్ చూసి మీరు లోపలికి వెళ్తారు, అంతే కదా. మీరు షోరూంలో అట్రాక్టివ్ ఏది ఉందో అదే చూసి మీరు వెళ్తారు. అలాగే ట్రైలర్ చూసే సినిమాకి వస్తారు. సో ట్రైలర్ అట్రాక్టివ్గా ఉండాలి. తర్వాత సినిమాలో కొంచెం అటు ఇటు అయినా ముందు ట్రైలర్ ఉంటే వస్తారు. ఓపెనింగ్స్ జరుగుతున్నాయి. చిన్న సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి కదా. పెద్ద సినిమాలు కొన్ని అవుతున్నాయి, కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి, చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి. బట్ అసలు కొన్ని సినిమాలు రావట్లేదంటే ట్రైలర్లో ఏమి లేదు, చప్పగా ఉంది. సో అది ఇంపార్టెంట్, ట్రైలర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టికెట్ రేట్ అనేది డెఫినెట్లీ కంట్రోల్కి రావాలి. చిన్న సినిమాలకి వాటికి ఏంటంటే కంట్రోల్కి రావాలి. పాపం కామన్ మ్యాన్ ఒక 5,000 రూపాయలు స్పెండ్ చేయాలి బయటకు వస్తే, భోజనాలు, షాపింగ్, అది అఫోర్డ్ చేయలేకపోతున్నాడు. సో అది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. అందుకే ఇప్పుడు ఏంటంటే చిన్న థియేటర్లు, అంటే బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర 200 కెపాసిటీ ఉన్న, సంథింగ్ లైక్ దిస్, దీనికన్నా 200 కెపాసిటీ ఉన్న థియేటర్లు పెడితే టికెట్ రేట్ కూడా ఏంటంటే 100 రూపీస్, 200 రూపీస్, ఏసీ వద్దు, నాన్ ఏసీ పెడితే డెఫినెట్లీ చిన్న సినిమాలు రన్ అవుతాయి. ఇది ఒకప్పుడు ఉండేది, అది మళ్ళీ తీసుకురావాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అనమాట. చిన్న సినిమాలు ఇప్పుడు బతుకుతున్నాయా సార్? అంటే పెద్ద సినిమాల హవానే కొనసాగుతుంది కదా. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లు మొత్తం పెద్ద సినిమాలకి అలొకేట్ చేస్తున్నారు. చిన్న సినిమాలు ఇప్పుడు బతుకుతున్నాయా అసలు? ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నప్పుడు థియేటరే లేదుగా. చిన్న సినిమాలకు థియేటర్ ఎక్కడ ఉంది? లేదు.
పెద్ద సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ తర్వాతనే వస్తున్నాయి. ఫస్ట్ వీక్లో ఏమాత్రం సినిమా బాగలేదు, పెద్ద సినిమా బాగలేదు టాక్ వస్తే నెక్స్ట్ ఏ సినిమా వస్తుందో దానికి ఆటోమేటిక్గా వెల్కమ్ ఉంది. అండ్ ఏమాత్రం ఆ 3వ వారానికి ఈ చిన్న సినిమాలో విషయం ఉంటే అది హిట్ అవుతుంది, ఇది ఫట్ అవుతుంది. ఆడియన్స్ అంత ఫూల్స్ కాదండి, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అభిమానులు అయితే ఓపెనింగ్కి వెళ్తారు, ఫ్రైడే సాటర్డే సండే థర్స్డే ఫ్రైడే వెళ్తున్నారు, వెళ్ళి ఆ సినిమా చూస్తున్నారు. కొన్ని ఏమో బయట చెప్పలేకపోతారు బాగలేదని చెప్పి, ఒక యావరేజ్ అంటారు. యాక్చువల్లీ ఫ్లాప్ ఉన్న యావరేజ్ అంటారు, ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు వాళ్ళ ఏంటి ఇలా అయిపోయింది ఈ సినిమా అని బాధపడుతున్నారు. బట్ పబ్లిక్ అలా కాదు, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటి ఆ సినిమా రన్ను, ఆ హిట్ ఫ్లాప్ అన్ని టాక్ వస్తుంది. హిట్ ఉంటే వెళ్తున్నారు, లేదా వెయిట్ చేద్దాం ఓటీటీలో వస్తుంది, టీవీలో వస్తుంది, అంటే హోమ్ థియేటర్లో వస్తుంది చూద్దామని వెళ్తున్నారు. చిన్న సినిమాలు ఏంటి వాళ్ళకి తెలుసు, పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు రావుని వాళ్ళకి తెలుసు. పెద్ద సినిమా ఎప్పుడైతే తీసేస్తున్నారో చిన్న సినిమా వస్తుంది. ఆ చిన్న సినిమా ట్రైలర్ బాగుందంటే అది పోయి చూస్తున్నారు, హిట్ అవుతున్నాయి కదా సినిమాలన్నీ. ఇప్పుడు రీసెంట్గా చాలా పేర్లు చెప్పను, చిన్న సినిమాలే హిట్ అయింది ఈ మధ్య, లాస్ట్ మంత్ 2 months బ్యాక్ అయింది. అంటే వాళ్ళ రేంజ్కి అది హిట్. అది పెద్ద ఏదో 10 కోట్లు 100 కోట్లు చేసింది నేను చెప్పను, బట్ హిట్ అదే. అలాగే సుమన్ హీరోగా తెలుగులో 100కు పైగా, తమిళంలో 50, కన్నడంలో 25 అంటే 175కు పైగా హీరోగా నటించారు. ఇప్పుడు మళ్ళీ మీరు 25 సంవత్సరాల కుర్రాడైతే ఈ అన్ని సినిమాల్లో మీరు ఏ సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరిస్తారు? మీ సినిమా ఇప్పుడు ఆ భజన ఇంకా జరగదండి, కొత్త భజన ఒకటి మనం ప్లాన్ చేయాలి. అంటే అది చాలా గొప్ప సినిమాలు ఏ వచ్చింది కాబట్టి ఏని తెలివిగా యూజ్ చేసి ఏ విధంగా చూపించాలో కథని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించి, కుర్రాడిగా కాదు ముసలివాడిగా కూడా చూపించాలి. అంటే మనం ఎదరికి వెళ్ళాలి, ఓ ముసలివాడిగా చూపించి యంగ్గా చూపించి మళ్ళీ ఇలా అంటే ఓ జిగ్జాగ్ లాగా చేస్తే డెఫినెట్లీ కథ బాగుంటుంది, ఆడియన్స్ చూస్తారు, అప్రిషియేట్ చేస్తారు. ఆడియన్స్ మెంటాలిటీ మారిపోయింది ఇప్పుడు. అదివరకులాగా ఎన్టీఆర్ గారు అప్పుడు ఏంటంటే ఆయన ఈవెన్ రిటైర్ అవ్వ ముందు కూడా బెల్ బాటమ్స్ వేసుకొని 2 నోట్బుక్లు పెట్టుకొని ఆయన స్టూడెంట్కి వెళ్ళారు, చూసాం. అది ప్రేమ అభిమానం. అప్పుడు ట్రెండ్ వేరే, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సో ట్రెండ్కి తగ్గ దీని తగ్గ ఈవెన్ ఓల్డ్ మ్యాన్ కూడా హీరోగా కూడా మనం చూపించవచ్చు. ఆ కథ తీసుకోవాలి. అంటే ప్రతి ఇంటికి ఎవరైతే అక్కడ మేల్ పర్సనాలిటీ ఉన్నారో హీఈస్ ద హీరో ఆఫ్ ది హౌస్ అండి. అంటే హీరో అంటే ఏదో యాక్షన్ కాదు, ఆయన తెలివితేటలు, ఎక్స్పీరియన్స్, వాటిల్లో ఏజ్తో ఆయన హీరో అవుతాడు. అలాంటి ఇప్పుడు మలయాళంలో మమ్ముట్టి చేస్తున్నారు కదా, అలాంటి సినిమాలు రావాలి, ఆ విధంగా రావాలి, కన్విన్సింగ్గా ఉండాలి, లీడర్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే ఇప్పుడు మమ్ముట్టి లాంటి గారికి ఎలాంటి కథలు అయితే దొరుకుతున్నాయో అలాంటి కథలు మీకు దొరికితే మీరు చేస్తారా హీరోగా? ఖచ్చితంగా, నాకు అలాంటిదే నేను ఎదురు చూస్తున్నాను. పెళ్ళి అయిపోయి తనకు పిల్లలు లేకపోతే మనవాడు మనవరాలు ఉన్న కథ. నాకేమి తలలో వైట్ హెయిర్ వేసుకోవడం నాకేమీ ఫీలింగ్ లేదు. కథ బాగుందంటే డెఫినెట్లీ చేస్తాను. ఆయన చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? సో ఆ కథ మెయిన్ ఇంపార్టెంట్. ఆ మెంటాలిటీకి మనం వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు ఈ బ్యాచ్ అంటే ఈ టైప్ స్టోరీ, ఇప్పుడు మీతో యూత్ బ్యాచ్ అంటే ఈ టైప్. ఇప్పుడు యూత్ అది చేయకూడదు కదా, మేము అది చేయకూడదు, అంతే సింపుల్. అలాగే మీ లైఫ్ ఇప్పటి వరకు మీ లైఫ్ని బయోపిక్గా తీస్తే ఎవరు హీరోగా నటిస్తే బాగుంటుంది? అది ఇంకా బయోపిక్ ఇంకా టైం ఉందండి, ఇంకా టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పటికే బయోపిక్ తీయాల్సిన అవసరం లేదు. అంటే మీ లైఫ్ని ఒక స్టోరీస్ ఒక సినిమా లాగా ఉంది, టైం ఉంది. టైం వచ్చినప్పుడు ఇంకా సాధించేది ఉందా మీరు? ఉందిగా, ఎందుకు? ఇప్పుడు అంటారు కదా, జీవితంలో ముందు ఎవరు పరిగెత్తారని ముఖ్యం కాదు, ఆఖరి దాకా ఎవరు పరిగెత్తుని ఉంటారనేది ముఖ్యం. సో ఇంకా నడుస్తూనే ఉంది మ్యాటర్. ఇంకా టైం వచ్చినప్పుడు అప్పుడు డిసైడ్ చేసి అప్పుడు చెప్తాను.